హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. నిన్న జరిగిన ర్యాలీలోని తలపతి విజయ్ గారికి చాలా బిగ్ షాక్ తగిలింది. అరౌండ్ కన్నూరులో జరిగిన ర్యాలీకి అరౌండ్ 39 కరెంట్ అప్డేట్ అయితే 39 ఎక్స్పైర్ అయ్యాయని చెప్తున్నారు. ఇందులో చాలామంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. తలపతి విజయ్ గారు ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటకు వస్తారో చూడాలి. ఇది చాలా బిగ్ టర్నింగ్ పాయింట్ విజయ్ గారి పొలిటికల్ కెరియర్కి. ఇలా ఈ గ్యాదరింగ్స్ లార్జ్ పీపుల్ గ్యాదరింగ్స్లో ఇలా జరగడం ఇది ఫస్ట్ టైం కాదు. రీసెంట్లీ కూడా మనం పుష్ప 2 ఈవెంట్లో కూడా చూసాం. ఆల్రెడీ ఒకరు ఎక్స్పైర్ అయ్యారు, ఒకళ్ళు చాలా బాగా ఇంజూర్ అయ్యారు. నిన్న జరిగిన కన్నూరు ర్యాలీలో అయితే అరౌండ్ 39 ఎక్స్పైర్ అయినట్టున్నారు. ఇంకా చాలామంది అయితే ఇంజూర్ అయ్యారు అంటున్నారు. ఇది కేవలం దేనివల్ల అయిందంటే లార్జ్ పీపుల్ గ్యాదరింగ్ సరిగ్గా మేనేజ్ చేయలేదు. ఇది జరగడం ఫస్ట్ టైం కాదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అరౌండ్ ఒక 12 to 20 జరిగాయి ఆల్రెడీ ఇండియాలోని. డ్యూరింగ్ కుంభమేళా ఆల్సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగాయి. విజయ్ ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిందే. ఒకవేళ ర్యాలీ పెడితే ఎంత పెద్ద పీపుల్ గ్యాదర్ అవుతారని, ఇంత గ్యాదర్ అవుతారని తెలిసి కూడా ఎలా ప్లాన్ చేశారు, గవర్నమెంట్ ఎలా ఇంత తక్కువ ప్లాన్ చేశారని చూడాలి. ఇది కేవలం విజయ్ తలపతి గారిని పొలిటికల్ కెరియర్లో నుంచి పుల్ డౌన్ చేయడమో, లేకపోతే ఇది పొలిటికల్ గేమ్ ప్లాన్ మరి చూడాలి. ఇలా జరుగుతుందని, ఎంత పెద్ద పీపుల్ గ్యాదరింగ్ ఉంటుందని తెలిసి కూడా ఇంకో న్యూస్ ఏంటంటే పవర్ కట్ చేశారంట. ఆల్రెడీ అక్కడ డ్యూరింగ్ ర్యాలీ టైంలో పవర్ కట్ అయింది. మేబీ దీనివల్లే చాలామంది ఇలా జరిగింది. ఇంత ర్యాలీలోని పవర్ కట్ ఎలా చేశారో ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చిందంట గవర్నమెంట్ పవర్ కట్ చేయడానికి. ఇంత గ్యాదరింగ్ జరుగుతుంది అన్నప్పుడు పవర్ కట్ ఎలా చేశారు, ఎందుకు చేశారని గవర్నమెంట్కే తెలియాలి. మరి ఇలా ఇన్సిడెంట్ జరగడం ఫస్ట్ టైం కాదు. లాస్ట్ ఒక 3-4 ర్యాలీస్ చేశారు విజయ్ తలపతి గారు. ఈ లాస్ట్ ఈవెంట్లో కూడా మదురైలోని ఒక అంబులెన్స్కి ప్లేస్ అవ్వలేదు, పంపించట్లేదని ఆల్రెడీ అప్పుడు కూడా వచ్చింది. ఇది తలపతి విజయ్ గారికి అయితే పొలిటికల్ కెరియర్కి చాలా పెద్ద విషయం. ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు, దీంట్లో నుంచి ఎలా బయటకు వస్తారని చూడాలి. ఇది కేవలం ఆ ఇన్సిడెంట్లో క్లౌడ్ వర్డ్ జరిగిందో లేకపోతే ఇంకేదైనా పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందో ఎవరికీ తెలియదు. కేవలం తలపతి విజయ్ గారి పాపులారిటీని, ఆయన క్రేజ్ని చూస్తుంటే దీనివల్లైనా కావచ్చు. మేబీ ఆయన పుల్ డౌన్ చేయడానికి ఇది ఒక ఇన్సిడెంట్ అయ్యి ఉండొచ్చు. ఇలా పవర్ కట్లు ఇవన్నీని ఇలా ర్యాలీ జరిగిన ఫస్ట్ నుంచి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. లాస్ట్ టైం ఒకటి మైక్ కట్ చేశారన్నారు. ఇంక దానికి ముందు ఒకరి పైన ఇంకొకసారి కేసు పెట్టారు, ఒకరిని తోసేశారని. అసలు గవర్నమెంట్ ఎలా అప్రూవ్ ఇచ్చింది పవర్ కట్కి? ఇంత పెద్ద పీపుల్ గ్యాదరింగ్ అయినప్పుడు ఎంత పోలీస్ ఫోర్స్ ఉండాలి, అంత పోలీస్ ఫోర్స్ని ఎందుకు ప్రొవైడ్ చేయలేదు అని చూడాలి. కేవలం ఇది తలపతి విజయ్ గారి పర్మిషన్స్ అన్నీ తీసుకున్నారు, గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చింది ర్యాలీకి. కానీ గవర్నమెంట్ సరిగ్గా మేనేజ్ చేయలేకపోయింది. కేవలం గవర్నమెంట్ సరిగ్గా మేనేజ్ చేయకపోవడం వల్ల ఈరోజు అరౌండ్ 39 అంటున్నారు, ఇంకా పెరగొచ్చు. చాలామంది బాగా సివియర్గా ఇంజూర్ అయ్యారు. ఇందులో చాలా చిన్నపిల్లలు ఉన్నారు. ఒక 3-4 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళు 3-4 ఇయర్స్ పిల్లలు చాలామంది ఉన్నారంట. దానికి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం పొలిటికల్ కెరియర్లోకి వెళ్ళబోయే ముందు తలపతి గారికి అయితే చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.